ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వ్యవహారం కూడా అంటే లైక్ కల్తీ నెయ్యి వాడారు తిరుపతిలో అని చెప్పేసి స్టేట్మెంట్ డైరెక్ట్ గా ఇచ్చింది సీఎం గారు. ఏపీ సీఎం ఎవరైతే ఉన్నారో దాన్ని వెనకాల నడిపించుకుంటూ వచ్చింది మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. దాని గురించి దీక్ష చేశారు, గుళ్ళు కది వెళ్ళారు. కానీ అసలు ఎవరో ఎక్స్పెక్ట్ చేయని విధంగా సుప్రీంకోర్టు వచ్చి ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు ఇలా మాట్లాడి దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని తీయొద్దు. సో ఎవరైతే హైకమాండ్ ఇప్పుడు పార్టీలో ఉన్నారో, ఏపీ సీఎం గా ఉన్నారో వాళ్ళని తప్పుపట్టింది. దానికి మీరు ఏమని చెప్తారు? అదే ఇప్పుడు తెలిసి తెలియని వాళ్ళు మాట్లాడిన మాటలు పట్టుకొని మీరు ప్రశ్నలు వేయొద్దు. అక్కడ కోర్టు చెప్పింది అది కాదు. ఇది చాలా హిందువుల మనోభావాలు దెబ్బతినేటువంటి విషయం. దీంట్లో పూర్వాపరాలు అన్నీ కూడా తేటతెల్లంగా తెలియవలసి ఉంది. అంటే ప్రజలకి, దేశ ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరికీ తెలియాలి. ఇంతకుముందు లడ్డు ఇస్తే నువ్వేం చేసేదానివి? ఇప్పుడు లడ్డు ఇస్తే ఇలా చెదిపి తింటున్నావు నువ్వు. ఈ తేడా ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఒకసారి కల్తీ అన్న మాట విన్నాక ఎవరైనా సరే ఆలోచిస్తారు మరి ఎంత డ్యామేజ్ అయ్యింది అనే ఉద్దేశంతో వాళ్ళు కోర్టు ముట్టికాయ లేదు. కోర్టు ముట్టికాయలేసిందని ఒక అబద్ధం చెప్పి వైసీపీ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. మరి కోర్టు ముట్టికాయలేస్తే మళ్ళీ సిట్ ఎందుకు వేస్తుంది? పోలీస్ శాఖలో ఉన్నవాళ్ళు ఇద్దరు, సిబిసిఐడిలో ఉన్నవాళ్ళు ఇద్దరు, జ్యుడిషియరీలో ఉన్నవాళ్ళు ఒకరు, మొత్తం 5తో సిట్ వేస్తుంది. నిజ నిర్ధారణ కావాలి. ఆ చంద్రబాబు నాయుడు ఆ రోజు నా తాలూకు ప్రక్షాళన తిరుపతి అంటే తిరుమల నుంచే మొదలవుతుందని చెప్పాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టి చెప్పిన మాట అది. ప్రక్షాళన మొదలయ్యింది. అంటే లడ్డు గురించి దాని గురించే ఆలోచించి శాఖలు గురితే మీ తాలూకు పొరపాటే. లడ్డు కాదు, అక్కడ మొత్తం ఆలయ ప్రతిష్టే దెబ్బతిందని స్వయంగా ఆలయంలో ప్రధాన పూజారి రమణ దీక్షితుడు చెప్పాడు. ఆలయ ప్రతిష్ట దెబ్బతినేస్తుందండి, అన్యమతస్థులు ఆలయంలో పనిచేస్తున్నారండి, ప్రసాదాన్ని తినడం లేదు, వాళ్ళు ఒక మధురంగా ఉందంటారు అంటున్నారే కానీ మధురంగా ఉందా లడ్డూ ప్రసాదం? నీకు స్వామి ప్రసాదం కదా, కళ్ళకద్దుకొని తినచ్చు, అద్దుకోనట్టే. అంటే ఇట్లాంటివన్నీ స్వామివారి దగ్గరికి వచ్చే రూమ్ రేట్లు పెంచేశారు, కళ్యాణం తాలూకు ఆ ధరలు పెంచేశారు. నువ్వు తిరుపతి ఎలాగెళ్తావమ్మా? అక్కడి నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి వచ్చారంటే వాళ్ళు అప్పో సప్పో చేసుకొని వస్తారు. తీరా వచ్చినట్టయితే భక్తులకి అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి ఏదో ఉండాలి కదా. 50 రూపాయలు రెంట్ ఉన్నదాన్ని ఈరోజు 1700 రూపాయలు చేశారంటే వాళ్ళు భక్తులు ఏమైపోతారు ఆలోచించుకోవాలి. అది ఇవన్నీ టోటల్ అన్నీ కూడా ప్రక్షాళన జరగవలసి ఉన్నాయి. ఈ లడ్డు గురించి సిట్టు వేశారు కనుక తెలుస్తుంది. ఇప్పుడు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడారు, చాలా స్పీచ్ ఇచ్చారు, అది కూడా సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే. సో దాని గురించి మీరు ఏమంటారు? సనాతన ధర్మం అన్నది మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పాటించట్లేదు అన్న ఉద్దేశంలో ఆయన మాట్లాడారు, దాన్ని కాపాడాలి అని చెప్పి. సో దాని గురించి మీరు ఏమంటారు? ఇక్కడ మనకి అంటే నిజాలు మాట్లాడుకుందాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ కొంచెం తొందరపాటు వహించాడు. ఎందుకంటే హైందవం అన్నది చిన్న విషయం కాదు. ఒక అద్వానీ, ఒక బాల్ ఠాక్రే ఇలాంటి వాళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళు చూస్తే భయపడతారు. నువ్వు భయపడే విధంగా చేయకూడదు పవన్, చెప్తున్నాను. ఓ మనిషిని చూసి భయపడడం కాదు, మనిషిని చూసి ప్రేమించే విధంగా నడుచుకోవాలి. ఇంతవరకు నువ్వు అలా నడుచుకున్నావు కాబట్టి పిఠాపురంలో ప్రతి ఇంట్లో నీ ఫోటో ఉంది. దాని భిన్నంగా హైందవ మతం గురించి నువ్వు మాట్లాడినట్టయితే దీని మీద కౌంటర్స్ నువ్వు ఫేస్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నాడంటే మోదీ గారి తాలూకు అడుగుజాడల్లో నడుస్తున్నట్టుగా ఉంది. దీని వెనక వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారని చెప్పలేం, కానీ లేరని కూడా చెప్పలేము.